చిదానంద రూపం శివోహం శివోహం సెకండ్ పార్ట్. మరోసారి చండాలుడై వెళ్ళి అచ్చమైన అద్వైతాన్ని ఎరుకపరిచాడు. మంచికే మద్దతు. శివుడు అధిక వక్త, దైవ పక్షపాతి, ధర్మ పక్షపాతి. శివాలయాల్లో నటరాజస్వామి పాదం కింద నలిగిపోతూ ఓ వామనాకృతి మనకు కనిపిస్తుంది. ఆ అసురుడి పేరు అపస్మారుడు. కొందరంతే అధికార మదంతో అహంకరిస్తారు, నడమంత్రపు సిరితో విర్రవీగుతారు, సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు. అపస్మారుడు అలాంటివాడే. ఎవరో రెచ్చగొట్టారని శివశక్తిని తెలుసుకోకుండా తను తాహతేమిటన్నది గ్రహించకుండా దేవదేవుడిపై దాడికి తెగబడతాడు. ఆ యుద్ధంలో ఓడిపోయి శివుడి పాదాల కింద నలిగిపోయాడు. ప్రాణం పోదు, అలా నిస్పృహ రాదు. అదో విచిత్రమైన దశ. యుగాంతాల వరకు అదే అపస్మారక స్థితి అన్న మాట అలా వచ్చిందేనంటారు. ఎప్పటికైనా సరే అజ్ఞానం అనేది జ్ఞానం పాదాల కింద నలిగిపోవాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవు. మహాబలవంతుడినని మినిసిపడుతున్న రావణ బ్రహ్మకే తప్పలేదు భంగపాటు. దశకంఠుడు తన రాక్షస బలంతో కైలాస పర్వతాన్ని పైకెత్తే ప్రయత్నం చేసినప్పుడు కాలితో సుతారంగా ఒక్క నొక్కు నొక్కి రావణుడి చేతివేళ్లను పర్వతం కింద నలిపేశాడు శివుడు. ఆ దెబ్బకు 10 నోళ్లతో పెడబొబ్బలు పెట్టాడు పౌలస్త్యుడు. చివరికి పిల్లనిచ్చిన మామకైనా అదే న్యాయమే. మహాయజ్ఞ సమయంలో అజ్ఞాన అహంకారాలతో విర్రవీగిన దక్ష ప్రజాపతిని కఠినంగానే శిక్షించాడు. వీరభద్రుడిని సృష్టించి విధ్వంస రచన చేశాడు. ఎక్కడ మంచి చెడుల మధ్య పోరాటం జరిగినా శివుడు మంచి వైపే నిలబడతాడు, మంచినే గెలిపిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలోనూ పాండవుల పక్షాన నిలిచి కౌరవసేనను తుదముట్టించాడు. ఆ సంగతి తెలియక ఓ మహర్షి, నేను యుద్ధం చేస్తున్నప్పుడు అగ్నిలాంటి ఓ తేజస్సున బాణాలకెంతే ముందే వెళ్ళేది, ప్రత్యర్థులను సంహరించేది ఎవరా మహానుభావుడు అని అడిగాడు అర్జునుడు వ్యాసుల వారిని. ఆయన సాక్షాత్తు పరమశివుడే అని వివరించాడు కృష్ణ ద్వైపాయనుడు. సమన్వయ శక్తిగా త్రిపురాసుర సంహారం పరమేశ్వరుడి నేతృత్వంలో ముక్కోటి దేవతల సమిష్టి విజయం. తారకాసురుడి తనయులు ముగ్గురే పరమ దుర్మార్గులు. బ్రహ్మను మెప్పించి వరాలు పొందారు. ఆ తపోబలంతో 3 విహంగ నగరాలను నిర్మించుకుని ఆకాశంలో ప్రయాణిస్తూ సకల భోగాలు అనుభవించేవారు. ఆ 3 పురాలు ఒకే కక్షలో చేరినప్పుడే ముగ్గురికి మూడుతుంది. ఆ సమయం రానే వచ్చింది. యుద్ధ వ్యూహంలో భాగంగా దేవతలంతా తమ శక్తిని శివుడికి ధారాదత్తం చేశారు. భూమి రథమైంది. సూర్యచంద్రుడు చక్రాలయ్యారు. చతుర్వేదాలు 4 అశ్వాలుగా అవతరించాయి. మేరుపర్వతం కార్ముఖమైంది. ఆదిశేషుడు అల్లెతాడుగా మారాడు. విష్ణుమూర్తి దివ్యాస్త్రమై నిప్పులు చిమ్మాడు. పరమేశ్వరుడు నారి సారించాడు. త్రిపురాలు ఒకే వరుసలోకి రాగానే అస్త్రాన్ని సంధించాడు. ఒక దెబ్బకు 3 రాకాసి పిట్టలు నెలకూలాయి. కొన్నిసార్లు లక్ష్య సాధనకు సామూహిక సంకల్పం అవసరం అవుతుంది. 4 చేతులు కలవాల్సిందే. 4 అభిప్రాయాలు కూడగట్టాల్సిందే. త్రిలోక పాలకుడికి ఆ పాలన సూత్రం బాగా తెలుసు. తత్స్వరూపం పరమేశ్వరుడు రూపి. ఆ రూపి లింగాకృతిలో అర్చనలు అభిషేకాలు అందుకుంటున్నప్పుడు ఆ రూపి త్రినేత్రుడుగా త్రిశూలధారిగా అసుర సంహారానికి బయలుదేరుతున్నప్పుడు రూపి ఘోరుడు, అఘోరుడు కూడా. ఆ ఘోర రూపం అసుర గణానికి ముచ్చమటలు పట్టించింది. ఆ అఘోర స్వభావం సతీదేవిని వివసురాల్ని చేసింది. అతను కపర్ది. జడలు కట్టిన జుట్టుతో కాలస్వరూపుడిలా దర్శనమిస్తాడు. అతడు విప్తకేశుడు కూడా. బోడి గుండుతో నిండు చందమామను తలపిస్తాడు. స్థూలంగా హిమ పర్వతం అంతటి వాడైనా సూక్ష్మంగా అణువులోనూ ఒదిగిపోగలడు. అందుకే వేదాలు శివుడిని తత్స్వరూపంగా వర్ణించాయి. సకల సృష్టికి మూలమైంది ఏదైతే ఉందో అదే శివుడు. ఆయన జగత్తుకు తండ్రి, అదే సమయంలో జగన్మాతకు భర్త. శివపార్వతుల అనుబంధం అందమైన దాంపత్య పాఠం. పైన చూస్తే ఇద్దరు ఈడూజోడు కానే కాదనిపిస్తుంది. అతడు శ్మశానవాసి, ఆమె అంతఃపుర నివాసి. అతను కపాలధారి, ఆమె రత్నాభరణ భూషిత. అతను బూడిద రాసుకుంటాడు, ఆమె అత్తర పూసుకుంటుంది. అతను భిక్షువు, ఆమె అన్నపూర్ణ. ఎక్కడా పొంతన లేదు. అయినా సరే అన్యోన్యతలు ఆది దంపతుల తరువాత ఎవరైనా. ఆమె వాక్కు అయితే అతను అర్థం, ఆమె జాడ అయితే అతను నీడ. ఆమె సగం, అతను సగం. ఇద్దరు కలిస్తే పరిపూర్ణం. ఎవరి ప్రత్యేకతలు వారివి, ఎవరి పరిమితులు వారివి. అయినా సరే కలిసి జీవించారు, చక్కగా కాపురం చేశారు. అలా అని ఆ ఇంట్లో అలకలు గొడవలు లేవని కాదు, ఉన్నాయి. కొన్నిసార్లు అవే సర్దుకున్నాయి. కొన్నిసార్లు ఇద్దరు కలిసి సర్దుబాటు చేసుకున్నారు. తమను ఎవరైనా వేరు చేసి చూస్తే ఈశ్వరుడు ఆగ్రహిస్తాడు. ఓ భక్తుడికి శివుడంటేనే గురి. శివుడికి మాత్రమే పూజించేవాడు. ఓసారి శ్రీశైల పర్వతం ఎక్కుతున్నప్పుడు కొద్ది దూరానికి అలసట వచ్చింది. పక్కనే ఉన్న చెట్టు కింద కూలబడిపోయాడు. శివుడు 6 ఏళ్ల బాలుడి రూపంలో ప్రత్యక్షమై, నీ ఉపాసనలో శక్తికి చోటు లేనప్పుడు నీలో మాత్రం ఉంటుందా తాత అని వేళాకోళం చేశాడు. ఆ మాటలు అతని కళ్ళు తెరిపించాయి. పూజాధికాల్లో అమ్మవారికి స్థానం కల్పించాడు.
అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోలేని భృంగి మహాముని కూడా మనుష్య రూపంలో అయితే ఉమామహేశ్వరులు ఇద్దరి చుట్టూ తిరగాల్సి వస్తుందనే కారణంగా తేనెటీగగా మారి శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేశాడు. ఆ తప్పిదానికి శివానంద్ ఆగ్రహాన్ని చవిచూశాడు. అపారమైన భక్తి వల్ల జ్ఞాననేత్రం తెరుచుకోవాలే కానీ ఉన్న రెండు కళ్ళు పోకూడదు. ఆ మూఢత్వం శివనందతో సమానం. ఈశావాస్యమిదం సర్వం, ఈ జగత్తునంతా ఆవరించుకుని ఉన్నాడు. అయినా ఓ ఇల్లంటూ లేదు. లక్ష్మీదేవికి అన్నవరుస, కానీ ఒంటిపైన విషమెత్తు బంగారమైనా కనిపించదు. పేరుకు విశ్వంభరుడు, నిజానికి అర్ధ దిగంబరుడు. గొంతులో విషం, మొహంలో చిదానందం నివాసమే కాదు, మనసు మంచుకొండే ఇట్టే కరిగిపోతుంది. శివుడిలోని ఆ నిర్మోహత్వమే మనకిప్పుడు కావాలి. మనలోని శివుణ్ణి మేల్కొలపాలి. అంతరాంతరాల్లోని శివాత్మను సాధికారికంగా ప్రకటించుకోవాలి. నేను ద్వేషాన్ని కాదు, రాగాన్ని కాదు, నేను లోభాన్ని కాదు, మోహాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, ఆత్మను కాదు, నేను శివుడిని, నేను శివుడిని, నేను శివుడిని. చిదానంద రూపం శివోహం శివోహం. సంకేత శివుడు మహాదేవుడు స్వయం వక్త అయిన రోజే శివరాత్రి. శివుడు ఆద్యంతరహితుడు, కాలాతీతుడు, స్వయంభువు. ఓసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. శివుడు అగ్నిలింగంగా ఉద్భవించి తన ఆది అంతాలను కనుక్కోమన్నాడు. ఇద్దరు చెరోవైపు వెళ్ళినా జాడ తెలుసుకోలేకపోయారు. జ్యోతిర్లింగాలన్నీ ఆ అగ్నిలింగం నుంచి ఉద్భవించినవేనంటారు. శివుడిని అర్థం చేసుకుంటే శివతత్వాన్ని గ్రహించినట్టే. ముక్కంటి. ఆ సమయానికి శివుడు ధ్యానంలో ఉన్నాడు. పార్వతీదేవిని భర్తను ఆట పట్టించాలని ఆశ కలిగింది. వెనక నుంచి వెళ్ళి రెండు కళ్ళు మూసేసింది. ఆ నేత్రద్వయాలు సూర్యచంద్రులకు సంకేతాలు కావడంతో విశ్వమంతా చీకటి అలుముకుంది. దీంతో సదాశివుడు తన నుదుటి నుంచి అగ్ని ఉద్భవింపజేశాడు. ఆ జ్వాలలు ముల్లోకాలకు వెలుగులు ప్రసాదించాయి. అలా శివుడికి మరో కన్ను వచ్చిందని ముక్కంటిగా మారాడని పురాణ కథనం. నందీశ్వరుడు. పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు. అతనికి సంతానం కలగలేదు. ఆ లోటును తీర్చుకోవడానికి ఘోర తపస్సు చేశాడు. ఆ దంపతులకు శివుడి వరంతో నంది జన్మించాడు. కొన్నాళ్లకు శిలాదుడి ఆశ్రమానికి మిత్రావరుణులనే దేవతలు వచ్చారు. అతిథి సత్కారాల తర్వాత ఆ పిల్లాడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ మధ్యలో ఆపేశారు. నంది ఆయువు త్వరలోనే తీరిపోతుందని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాట విని శిలాదుడు విషాదంలో మునిగిపోయాడు. నంది మాత్రం తొణకలేదు. శివుడి కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుడి కటాక్షంతో ప్రమదగణాల్లో స్థానం సంపాదించాడు. లింగ పూజ. ఓసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి అతనికి రాకను పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన భృగుస్వామి వక్షస్థలం పైన కాలితో తన్ని నేరుగా కైలాసానికి వస్తాడు. ఆనంద తాండవం చేస్తున్న శివుడు ఆత్మ తన్మయత్వంలో మహర్షి రాకను అసలు పట్టించుకోలేదు. దీంతో భృగు కోపంతో నీ నిజ రూపంలో కాకుండా లింగానికే పూజలు ఉంటాయని చెప్పించి వెళ్ళిపోతాడు. పరమేశ్వరుడు రుద్రాక్షధారి. రుద్రాక్ష అంటే శివుడి కన్ను అని అర్థం. ఓసారి స్వామి ధ్యానం మధ్యలో యథాలాపంగా కళ్ళు తెరిచాడు. ఆ సమయంలో రెండు కళ్ళ నుంచి కొన్ని బాష్పాలు రాలి భూమి మీద పడ్డాయి. అవే రుద్రాక్షలని చెబుతారు. బిల్వపత్రాలు శివుడి చెమట బిందువులుగా అంటారు. శివలింగాలు అనేక రకాలు. మొదటి తరహావి స్వయంభువు లింగాలు. అవి వాటంతట అవే వెలిసినవి. దేవతలు ప్రతిష్ఠించిన వాటిని దైవలింగాలని, మహర్షులు స్థాపించిన వాటిని ఋషలింగాలని, నర్మదా తీరంలో కనిపించేవి బాణలింగాలని, తిరువణ్ణామలైలోని తేజోలింగం, జంబుకేశ్వరంలోని జలలింగం, చిదంబరంలోని ఆకాశలింగం, ఏకాంబరేశ్వరంలోని పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలోని వాయులింగం 5 పంచభూత లింగాలు. శివుడి శ్మశానంలో తన కోసం కాదు, మన కోసం. నువ్వు ఈ భూమి మీద పుట్టను లేదు, గిట్టను లేదు, అతిథిగా వచ్చావంతే. ఇదిగో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నావని గుర్తు చేయడానికే. మరణ భయం వదిలితే సమస్త భయాల్ని పోగొట్టుకున్నట్టే. నిర్భయంగా బతికేస్తారు, నిశ్చింతగా మరణిస్తారు. శివతాండం శరీరమే ఓ అనంత శక్తి కేంద్రమని చాటుతుంది. లాస్య నృత్యం పార్వతీదేవి ఆవిష్కరణగా చెబుతారు. శివ పరివారం. శివుడు రూపాన్ని బట్టి కుటుంబ సభ్యులు మారిపోతారు. రుద్రస్వరూపంలో మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రగణపతి, పిశాచగణాలతో దర్శనమిస్తాడు. శాంతమూర్తిగా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరులతో కటాక్షిస్తారు. పరమేశ్వరుడు యోగానికి మూలం, అందుకే ఆదియోగిగా కొలుస్తారు. శివుడు నిగూఢమైన యోగతత్వాన్ని పార్వతీదేవికి, పరమయోగులకు బోధించాడు. సప్తర్షులు వాటిని జనంలోకి తీసుకెళ్లారు. పతంజలి మహర్షి సంకలనం చేసిన శాస్త్ర ప్రతిపత్తిని కల్పించాడు. శివుడి చేతిలోని భిక్షపాత్ర ఆత్మార్పణ బుద్ధికి ప్రతీక. ఇందులో కర్మసిద్ధాంతం అంతర్లీనం. బలమైన ప్రయత్నం చేయటం వరకే నీ బాధ్యత, అంతిమ ఫలితం నా నిర్ణయం అని చాటడానికి ఆదిభిక్షువుగా అవతరించాడు. కాశీ వీధుల్లో సంచరించాడు. దక్షిణామూర్తి రూపం సాక్షాత్తు జ్ఞాన సంకేతం. జ్ఞానాన్ని ఆర్జించడానికి వయసుతో పని లేదు, పసిపిల్లల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని నిరూపించాడు. 8 ఏళ్ల బాలుడి రూపంలో మర్రి చెట్టు నీడన సనందనాదులను చిన్ముద్రలో వేదార్థాన్ని వివరించారు. స్వామి త్రిశూలం సత్వరజో తమో గుణాలకు ప్రతిరూపం. ఢమరుక శబ్దం బ్రహ్మస్వరూపం. చంద్రవంక మనోనిగ్రహానికి సూచన.
గంగాదేవి పవిత్రతకు సంకేతం. సర్పాలు అహానికి గుర్తులు. పులి చర్మం నిర్మోహత్మానికి సూచిస్తుంది. భస్మం పరిశుద్ధతను తెలియజేస్తుంది. త్రినేత్రం అంతర్దృష్టికి సాక్ష్యం. భిన్నత్వంలో ఏకత్వం. నాన్న శివుడి మెడలోని పాముకి, తనయుడి కుమారస్వామి వాహనమైన నెమలికి ఆజన్మాంతం వైరం. అమ్మవారి వాహనం మిగతా జీవాలకు సింహ స్వప్నమే. కానీ ఆ ఆవరణలో మాత్రం ఎలుక, నెమలి, నంది, సింహం, పాము సంతోషంగా సహజీవనం చేస్తాయి. అనేక వైరుధ్యాలు ఉన్నా సరే ఆనందంతో బతకడం సాధ్యమేనని చాటుతుంది శివపరివారం. హరప్పా నాగరికత విజయ రహస్యము ఇదే కావచ్చంటారు చరిత్రకారులు. హరప్పా ప్రజల ఆరాధ్య దైవం పశుపతి రూపంలోని హరుడే. ఇక్కడే కాదు, అనేక ప్రపంచ నాగరికంలో లింగపూజ ఆనవాళ్లు బయటపడతాయి. తెలుగు గడ్డ ఏకంగా త్రిలింగ దేశంగా సుప్రసిద్ధమైనది. నరపతులు, గజపతులు తమ తమ శాసనాల్లో పరమేశ్వరుడి దాసానుదాసులమని ప్రకటించుకున్నారు. చిదానంద రూప శివోహం శివోహం. శివరాత్రి సందర్భంగా ఈనాడులోని ప్రత్యేక సంచిక ఈ వ్యాసం. స్వస్తి.